ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరిచే దిశగా భారత్ ముందడుగు వేసింది. తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తాలిబాన్ యాక్టింగ్ విదేశాంగ మంత్రి మౌలి అమీర్ ఖాన్ ముత్తాకీతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఇది రెండు దేశాల మధ్య డైరెక్ట్ డిప్లొమాటిక్ టచ్ గా భావించబడుతోంది. ఈ సంభాషణలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా భారత్ తన దేశానికి వచ్చే ఆఫ్ఘన్ పౌరులకు వీసా జారీని తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడిపై తాలిబాన్ తీవ్రంగా స్పందించి ఖండించడంతో భారత్ థాంక్స్ చెప్పింది. భారత్ జైళ్లలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల విడుదల చేయాలని తాలిబాన్ రిక్వెస్ట్ చేసింది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలతో భారత్ కు ఉన్న సాంప్రదాయ మైత్రి బంధాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఆ దేశ అభివృద్ధికి భారత్ మద్దతు ఇచ్చే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. సాంఘిక ఆర్థిక సహకారం కొనసాగించేందుకు అవకాశాలు అన్వేషించబడ్డాయని స్పష్టం చేశారు. ఇది తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి చర్చ కావడం విశేషం. భవిష్యత్తులో ఈ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలకు దారితీసే అవకాశం ఉంది.